హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడ్ ఛానల్ చిల్ బ్రదర్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐపట్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 75,000కి దగ్గరలో ఉన్నాం. ఈ రోజుతో అయిపోతుంది. ఇంకొచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్, కంటెండర్స్ ఎవరు, క్యాప్టెన్ ఎలా అయ్యారు, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఓ లెవెల్లో పెట్టలేదు, ఎందుకంటే బాగా వర్షాలు పడుతున్నాయి కదా, మనకు తెలిసిందే. అందుకే ప్లాన్ చేయలేకపోయారు. శ్రీజ బర్నీ గారు టాస్కులు కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు, కానీ వర్షం వల్ల సింపుల్గా ముగిచ్చేశారన్నమాట. ఇంకా సింపుల్గానే పెట్టారు. క్యాప్టెన్సీ కంటెండర్స్ వచ్చేసి బిగ్ బాస్ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆయన వచ్చేసి ఒక 5గురిని సెలెక్ట్ చేయి క్యాప్టెన్ అవ్వని వాళ్ళని ఆయన వచ్చేసి ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత పెద్ద కూతురు, చిన్న కూతురు తనుజ అలాగే దివ్యాన్ని సెలెక్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నిఖిల్ అలాగే ఇంకొకరు సాయి శ్రీనివాస్, ఈ 5గురిని అయితే సెలెక్ట్ చేశారు. ఇంకా క్యాప్టెన్ కాని వాళ్ళు రీతు, మాదిరి గారు, వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి టాస్క్ ఏంటంటే ఏకాభిప్రాయం. ఒక డ్యాన్స్ వేయాలంట ఏదో రైన్లో, అలాగే ఏదో పెట్టి ఏకాభిప్రాయం పెట్టారు. దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి సాయి శ్రీనివాస్ని అయితే తీయేశారు. సెకండ్ వచ్చేసి నిఖిల్ని అయితే తీయేశారు. ఇంకా ఆ తర్వాత బర్నీ గారిని అయితే తీయేశారు. ఇంకా లాస్ట్లో ఇద్దరు ఉన్నారు. ఒకరు వచ్చేసి తనుజ, ఇంకొకరు వచ్చేసి దివ్య. వీళ్ళకైతే కొంతమంది దివ్యాకి సపోర్టు, కొంతమంది తనుజాకి సపోర్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజాకి సపోర్ట్ ఎవరెవరు చేశారంటే కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. అంత గొడవ అయినాక కూడా ఇంకా ఎక్కడ పోతుంది ఆ ఫ్రెండ్షిప్. కళ్యాణ్ అయితే సపోర్ట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత మాదిరి గారు కూడా తనుజాకే సపోర్ట్ చేశారు. డీమన్ తనుజాకే, రీతు తనుజాకే, ఇంకా ఆ తర్వాత నిఖిల్ తనుజాకే సపోర్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత దివ్యాకి ఎవరు సపోర్ట్ చేశారంటే ఇక్కడ దివ్యాకి గౌరవ్ సపోర్ట్ చేశాడు. గొడవ పడుతూనే ఉన్నారు కానీ సపోర్ట్ చేశాడు ఇక్కడ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ సపోర్ట్ చేశాడు, సుమనన్న సపోర్ట్ చేశారు. ఇంకా సాయి శ్రీనివాస్, ఇంకెవరు ఉన్నారు, సంజన గారు కూడా దివ్యాకే సపోర్ట్ చేశారు. ఇంకా లాస్ట్లో తనుజ అలాగే దివ్య ఇద్దరు ఉన్నప్పుడు ఇక్కడ బర్నీ గారికి అయితే డెసిషన్ వదిలారంట క్లైమాక్స్లో. ఇంకా ఆయన చాలా ఆలోచించుకొని దివ్యానైతే క్యాప్టెన్ చేశారు, తనుజనైతే పక్కన పెట్టారు. ఇంకా ఆ తర్వాత ఏమై ఉంటుందో మీరే ఊహించుకోండి, ఎపిసోడ్లో చూద్దాం.